హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరికీ భారీ శుభవార్త విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మన తల్లిదండ్రుల వయసు పైబడిన తర్వాత వారికి ఒక మంచి ఆరోగ్య బీమా కల్పించడం అనేది ఒక బిడ్డగా మన బాధ్యత మరియు వారి భవిష్యత్తుకు మనం ఇచ్చే అతిపెద్ద బహుమతి. అయితే సీనియర్ సిటిజన్ పాలసీని ఎంచుకునేటప్పుడు కేవలం ఏదో ఒక పాలసీ తీసుకోవడం అలా కాకుండా ప్రస్తుత కాలంలో పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని మన జేబుకు భారం కాకుండా ఉండేలాగా సరైన ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఆరోగ్య పరిస్థితి గురించి ఏ ఏ వివరాలు వారికి మనం అందించాలి, మెడికల్ టెస్టులు ఎక్కడ చేయించాలి, కవరేజ్ ఎంత ఉండాలి అనే విషయాలను క్షుణ్ణంగా చర్చిద్దాము. సాధారణంగా సీనియర్ సిటిజన్ పాలసీ అనగానే మనందరం మన ఫాదర్ లేదా మదర్‌కు బెస్ట్ పాలసీ ఇప్పిద్దాం అనుకుంటాం. కానీ ఇందులో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఇందులో మొదటిది మరియు ప్రధానమైనది ప్రీమియం. యంగ్ ఏజ్ 25-35 ఏజ్‌లో ఉన్నవారికి 15,000-20,000 మధ్య భారీ కవరేజ్ వస్తుంది. కానీ సీనియర్ సిటిజన్‌లకొచ్చేసరికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రీమియం ఎక్కువ ఉందని మనం నెగ్లెక్ట్ చేస్తే రేపొద్దున మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మనం జీవితాంతం కష్టపడి దాచుకున్నటువంటి సేవింగ్స్ అంతా కూడా ఒక్కసారిగా హాస్పిటల్ పాలవుతాయి. అందుకే ప్రీమియం భారాన్ని భరించైనా సరే ముందుగా ఇంట్లో ఉన్న పెద్దవారికి పాలసీని ఖరారు చేయాలి. రెండో సవాలేంటంటే వారికి ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారికి బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు సహజంగా ఉంటాయి. చాలామంది వివరాలు దాచిపెట్టి పాలసీ తీసుకుంటారు. కానీ అది చాలా ప్రమాదకరం. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతి చిన్న విషయాన్ని నిజాయితీగా మనం వారికి చెప్పాల్సి ఉంటుంది. లేదంటే రేపు క్లెయిమ్ చేసే సమయంలో కంపెనీ వారు ఆ నెపంతోనే క్లెయిమ్‌ను రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే 55-60 ఏళ్లు దాటిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఖచ్చితంగా మెడికల్ టెస్టులు చేయించుకోమని అడుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెద్దవారికి సమీపంలోని డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్ళడం ఒక పెద్ద టాస్కు. పిల్లలు నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉండటం వల్ల ఊర్లో ఉన్న పెద్దవారిని టెస్టులకు తీసుకెళ్ళేవారు లేక చాలామంది పాలసీ వాయిదా వేస్తూ ఉంటారు. దీనిని అధిగమించడానికి హోమ్ కలెక్షన్ సదుపాయం అంటే ఇంటికే వచ్చి శాంపిల్ సేకరించే సదుపాయం ఉన్న కంపెనీలను ఎంచుకోవాలి మనం. పాలసీ తీసుకునే ముందు అఫోర్డబిలిటీ, అఫోర్డబిలిటీ అంటే మనం ఆ ప్రీమియంను ప్రతి ఏటా కట్టగలమా లేదా అనేది చూసుకోవాలి. ఈ సంవత్సరం కట్టేసి వచ్చే ఏడాది ప్రీమియం పెరిగితే కట్టలేని పరిస్థితికి రాకూడదు. అందుకే మార్కెట్‌లో ఉన్న వివిధ కంపెనీలను పోల్చి చూసి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నదానినే ఎంచుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పేమెంట్. సీనియర్ సిటిజన్ పాలసీలో చాలా కంపెనీలు 20% పేమెంట్ పెడతాయి. అంటే రూ. 1,00,000 బిల్లు వచ్చిందనుకోండి, కంపెనీ 80,000 ఇస్తుంది. మిగిలినటువంటి 20,000 మనమే కట్టుకోవాలి. ఇలా చిన్న బిల్లులకి ఇది పర్వాలేదు కానీ 10,00,000 బిల్లయితే అందులో 2,00,000 మన జేబులో నుంచి కట్టడం అనేది పెద్ద భారమే అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పైలట్ పని లేని పాలసీలను ఎంచుకోవడం మంచిదన్నమాట. అలా ప్రయత్నం చేయండి. అలాగే సబ్ లిమిట్స్ గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పాలసీలలో క్యాట్రాక్ట్ ఆపరేషన్ కేవలం 30,000 మాత్రమే ఇస్తామని లిమిట్ పెడతారు. కానీ హాస్పిటల్స్‌లో దాని ఖర్చు 1,00,000 ఉండొచ్చు. అప్పుడు మిగిలిన డబ్బుకు మనమే భరించాల్సొస్తుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో మోడ్రన్ ట్రీట్మెంట్ కవరేజీ చాలా అవసరము. 60 ఏళ్లు దాటిన వారి శరీరం సాధారణ సర్జరీలకు మరియు కోతలకు సహకరించకపోవచ్చు. అటువంటప్పుడు డాక్టర్లు రోబోటిక్ సర్జరీ లేదా సైబర్ నైఫ్ ఇటువంటి అధునాతన పద్ధతులను అయితే సూచిస్తారు. ఇవి చాలా ఖరీదైనవి మరియు మీ యొక్క పాలసీలో వీటికి కవరేజ్ లేకపోతే
ఆ ప్రయోజనం గూడా మీకు అందదు. అంత డబ్బు ఖర్చు పెట్టినా. అందుకే రోబోటిక్ సర్జరీలకు పూర్తి కవరేజ్ ఇచ్చి పాలసీని ఎంచుకోండి. అలాగే నాన్ మెడికల్ ఐటెమ్స్ గురించి కూడా మాస్కులు, నెబులైజర్స్ వంటి వాటికి అయ్యేటటువంటి సీనియర్ సిటిజన్ల విషయంలో 15% నుంచి 25% వరకు ఉంటుంది. చాలా కంపెనీలు వీటిని కవర్ చేయవు. అందుకే కన్స్యూమర్ కన్స్యూమర్ కవరేజ్ ఇన్‌బిల్ట్‌గా ఉన్న పాలిసీని తీసుకోవటం అనేది దానివల్ల 20% బిల్లు ఆదా అవుతుంది. ఇక అత్యంత కీలకమైనది పీఈడీ వెయిటింగ్ పీరియడ్. మీకు ఇప్పటికే షుగర్ ఉంటే దానివల్ల వచ్చే హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ లేదా కిడ్నీ సమస్యను కవర్ చేయడానికి కనీసం 3 ఏళ్ల వరకు కూడా వెయిటింగ్ అనేది పీరియడ్ పెడతారనమాట. మరి షుగర్ అనేది అన్ని రోగాలకు తల్లి లాంటిది. అది శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న లేదా డే 1 నుంచే కవరేజ్ ఇచ్చే రైడర్లను ఎంచుకోవాలి. దీనికోసం కొంచెం ఎక్స్‌ట్రా ప్రీమియం కట్టినా పర్లేదు గానీ, ఎందుకంటే ఎమర్జెన్సీ ఎప్పుడొస్తుందో ఎవరో చెప్పలేము. అలాగే పాలసీ ఎంచుకునేటప్పుడు కంపెనీ యొక్క క్లెయిమ్ రేషియో కనీసం 85% పైగా ఉండాలి. అలాగే కంప్లెయింట్ రేషియో తక్కువగా ఉండాలి. సో, ఎన్ని కంప్లెయింట్స్ వస్తూ ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే తక్కువ కంప్లెయింట్స్ ఉన్న కంపెనీ సర్వర్ అనేది బాగుంటుంది. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్. సీనియర్ సిటిజన్లు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయలేరు కాబట్టి మీ ఇంటికి 5-10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టాప్ హాస్పిటల్స్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో టై అప్ అయి ఉన్నాయో లేదో మీరు మీ పిన్ కోడ్ ద్వారా వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి. ఇక చివరగా ఒక ముఖ్యమైన సలహా. వీలైతే 1 ఇయర్ పాలిసీ కంటే 3 ఇయర్స్ పాలిసీ అనేది తీసుకోవడం వల్ల మీకు 3 లాభాలు. ఒకటి 10% డిస్కౌంట్ వస్తుంది. అలాగే ప్రీమియంపై 18% జీఎస్టీని కూడా ఆదా చేసుకోవచ్చు. మూడోది మెడికల్ ఇన్‌ఫ్లేషన్ వల్ల వచ్చే ఏడాది పెరిగే ప్రీమియం భయం కూడా మీకుండదు. సో, ఒకేసారి లక్షల రూపాయలు కట్టడం కష్టమైతే ఈఎంఐ సదుపాయాన్ని కూడా వాడుకోవచ్చు. సీనియర్ సిటిజన్ పాలిసీని ఎప్పుడు కూడా రిపోర్టింగ్ చేయకండి. ఎందుకంటే కొత్త కంపెనీ మళ్ళీ కొత్తగా మెడికల్ టెస్ట్‌లు చేసి వెయిటింగ్ పీరియడ్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో, కాబట్టి ప్రీమియం కట్టడానికి ముందుగా ప్రతి నెల ఒక ఆర్థిక ఆర్‌డి లేదంటే ఎస్ఐపి రూపంలో డబ్బులనైతే వెనక్కి పెట్టుకొని, తద్వారా మీ యొక్క బడ్జెట్‌పై అయితే ప్రభావం చూపుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అప్డేటు. సీనియర్ సిటిజన్‌లకి హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం అనేది ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ అది కుటుంబ ఆర్థిక భద్రతకు ఎంతో అవసరం. పాలసీ తీసుకునేటప్పుడు ప్రీమియం ఒక్కటే కాకుండా పేమెంట్, సబ్ లిమిట్స్, అలాగే మోడర్న్ ట్రీట్మెంట్ మరియు వెయిటింగ్ పీరియడ్‌లను నిశితంగా పరిశీలించండి. సరైన వివరాలు కంపెనీకి అందించడం మరియు నెట్వర్క్ హాస్పిటల్స్ సౌకర్యాన్ని చూసుకోవడం ద్వారా అత్యవసర సమయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగదు రహిత చికిత్స అయితే పొందవచ్చు.